ఎందుకు ఈ అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, ఈ అజ్ఞాన లక్షణాలతో ప్రవర్తిస్తున్నారు? దానికి కారణాలు: ఒకటి, తెలియకపోవడం; రెండు, తెలిసిన అర్థం కాకపోవడం; మూడు, అర్థమైన ఆచరించకపోవడం. ఈ తెలియక ఈ తప్పులు చేస్తారు. ఏది చేయాలో తెలీదు, ఏది చేయకూడదో తెలీదు. మాంసం తినాలో తెలీదు, తినకూడదో తెలియదు. పూజ చెయ్యాలో తెలీదు, చేయకూడదో తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు. కానీ ఈ తెలియక అలాంటి పనులు చేయడం వల్ల దాని ఫలితం వాళ్ళు దుఃఖం రూపంలో అనుభవిస్తారు. చేసిన దానికి ప్రతిదానికి ఫలితం ఉంటుంది. మంచి చేసినా, చెడ్డ చేసినా, ఏం చేసినా చాలా బాధ అనిపిస్తారు. అంటే అజ్ఞానమే కారణం. ఎందుకుంది? తెలియకపోవడం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వారిలో తమోగుణం, రజోగుణం లక్షణాలు ఉండవు. కొంతమంది ఆ గుణాల్లోనే ఉంటారు, కొంతమందిలో ఆ లక్షణాలు ఉంటాయి. ఇంచేత జ్ఞానం పొందాలనుకున్నవాడు, దుఃఖం నుంచి బయటపడాలనుకునేవాళ్ళు ముందు చేయవలసింది ఏంటి అంటే అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఈ అజ్ఞానంలో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి కష్టం వస్తే బాధపడడం కాదు, వాళ్ళ తాలూకు ఎవరికి వచ్చినా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. మా అమ్మకి ఇలా అయింది, మా నాన్నకి ఇలా అయ్యింది, మా కుటుంబంలో ఇలా కష్టాలు వచ్చినాయి అని వీళ్ళు ఏడుతూ కూర్చుంటారు. నా మనసు ఏం బాగోలేదు. ఇదంతా అజ్ఞాన లక్షణం. వాళ్ళకి అలా అయ్యింది, నువ్వు ఏడవడం ఎందుకు? నువ్వు ఏడిస్తే అది దానో పోద్దా? నువ్వు ఏడవకు. వాళ్ళకి ఏమైనా నువ్వు చేయగల సాయం ఉంటే చెయ్యి. వాళ్ళని ఏమైనా ఆదుకోగలిగితే ఆదుకో. అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే ఎంత అజ్ఞానం అది. జ్ఞాని ఏడవడు.